Hello guys, welcome back to my channel English with Tulasi. In our previous class, we started discussing about phonetics. Phonetics ante enti? It is a systematic and scientific study of sounds. అని నేను నేర్చుకున్నాం కదా. అంటే ఒక లెటర్ ని ఎలా అట్టర్ చేయాలి, ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలి, ఎగ్జాక్ట్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేదే ఫోనెటిక్స్. సో ఆ ప్రాసెస్ లో 20 vowels, 24 consonants, again subdivisions, monophthongs and diphthongs ఇవన్నీ నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ఇంట్రడక్షన్ ఆఫ్ వోవెల్స్ అండ్ కాన్సోనెంట్స్, లెట్ us లెర్న్ నోన్ టు అన్నోన్. మనకు బాగా తెలిసిన విషయం నుంచి తెలియని కొత్త విషయాలు నేర్చుకుందాం. మనకి ఇంగ్లీష్ లో బాగా తెలిసిన ఆల్ఫాబెట్ ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలి, ఫోనెటిక్ లో ఎలా అట్టరెన్స్ చేయాలి అన్నది ఈరోజు డిస్కస్ చేద్దాం. సో దాట్ వోవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ కొత్తగా అట్టరెన్స్ వచ్చే ప్రతి సౌండ్ ని మనం ఈజీగా గ్రాప్ చేయొచ్చు. సో లెట్ us మూవ్ ఆన్. బట్ బిఫోర్ దట్ I want to tell one thing, that is phonetics మనం ఎప్పుడు రాస్తున్నా ఖచ్చితంగా ఫాలో చేయాల్సిన రూల్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్ సింబల్, ఆర్ ఎల్స్ వీ కెన్ సే దట్ ఇంటర్నేషనల్ ఫోనెటిక్ సింబల్ అంటారు. అది ఎలా ఉండాలంటే ఇలాగా స్లాంచింగ్ లైన్ లాగా 2 లైన్స్ ఉండాలి. అంటే ఫోనెటిక్స్ లో వచ్చే అన్ని లెటర్స్ ఇంగ్లీష్ లాగే అనిపిస్తాయి. అది ఇంగ్లీషా ఫోనెటిక్సా అని ఐడెంటిఫై చేయడం కోసం ఇలాంటి లైన్స్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ లో ఖచ్చితంగా ప్లేస్ చేయాలి. అలా ప్లేస్ చేయకపోతే అది ఫోనెటిక్స్ అవ్వదు. సో ఇది బేసిక్ రూల్, ప్రతి ఒక్కరికి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. సో నేను ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలిసిన ఆల్ఫాబెట్ ని ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ లో రాశాను. ఒకసారి ప్రొనౌన్సియేషన్ కూడా చేస్తాను. అటరెన్స్ అన్న ప్రొనౌన్సియేషన్ అన్న రెండు ఒకటే. జస్ట్ కాన్సంట్రేట్ ఆన్ దట్. లెట్ us కాన్సంట్రేట్ ఆన్ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ఆల్ ఆల్ఫాబెట్ వన్ ఆఫ్టర్ వన్. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఖచ్చితంగా ఈ ఫోనెటిక్ సింబల్ అన్నది ప్రతి వర్డ్ కి ప్రతి సౌండ్ కి ఉండాలి. ఫస్ట్ వన్ మనం జనరల్ గా ప్రొనౌన్స్ చేసేది ఏ అంటాము, బట్ ఇట్ హ్యాస్ టు బి ప్రొనౌన్స్ అస్ ఐ. క్లియర్? ఇక్కడ ఒకసారి నేను రాశాను చూడండి, లెటర్ ఈ అండ్ ఐ టుగెదర్ గా ఉన్నాయి. సో వీ హ్యావ్ టు ప్రొనౌన్స్ దట్ ఐ. అండ్ దెర్ ఆర్ మెనీ సౌండ్స్ ద సేమ్. కొన్ని సౌండ్స్ ఉన్నాయి, కొన్ని ఆల్ఫాబెట్ ఉన్నాయి, అవి మన ఇంగ్లీష్ లో ఎలా ప్రొనౌన్స్ చేస్తామో ఫోనెటిక్ లో కూడా సేమ్ అలాగే ప్రొనౌన్స్ చేస్తాం. బట్ కొన్ని మాత్రం కంప్లీట్ గా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. లెట్ us మూవ్ ఆన్. సెకండ్ వన్ ఇస్ బి. ఇట్ ఇస్ నాట్ బి, ఇట్ ఇస్ బి. సో ఇలా 2 dots ఉందంటే వీ హ్యావ్ టు దాన్ని కొంచెం మనం అచ్చులు ప్రొనౌన్స్ చేస్తాం కదా, లేదా గొనింతాల్లో సెకండ్ లెటర్ కా తర్వాత వచ్చే సెకండ్ లెటర్ ఏంటి కా, దీర్ఘం తీస్తాం కదా. ద సేమ్ ప్రాసెస్ వీ హ్యావ్ టు ఫాలో. ఈ 2 dots ఉంది అంటేనే ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ టు అస్ వీ హ్యావ్ టు లెంథన్ ద సౌండ్. క్లియర్? బి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సి. దీస్ ఆర్ ఫెమిలియర్ గా ఉన్నాయి కాబట్టి నేను ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాను. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డి. అండ్ దిస్ ఈస్ ఈ. కమ్ ద ట్రికీ వన్, దట్ ఈస్ మనం దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తాం, ఎఫ్ అంటాము, బట్ ఇట్ హ్యాస్ టు బి ప్రొనౌన్స్డ్ as ఎఫ్. ఎఫ్ ఆ సౌండ్ రావాలి, సౌండ్ తో ఎండ్ అవ్వాలి, ఎఫ్. అండ్ నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ నాట్ జీ, ఇట్ ఈస్ జీ. జీ డి తో స్టార్ట్ అయ్యి జీ సౌండ్ తో అండ్ దీర్ఘం కూడా ఉండాలి. దట్ ఈస్ జీ కాదు, ఇట్ ఇస్ జీ. జీ. క్లియర్? అండ్ హెచ్ కాదు, ఇలాగ ప్రొనౌన్స్ చేయకూడదు, ఇలా ప్రొనౌన్స్ చేయడం కాదు. ఇట్ హ్యాస్ టు బి అట్టర్ లైక్ హెచ్. హెచ్. హెచ్ ఫనీగా ఉంటుంది, బట్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. జస్ట్ కాన్సన్ట్రేట్. నెక్స్ట్ వన్ ఈస్ ఐ కాదు, ఇట్స్ ఐ. ఐ. Next one is, it's not J as usual in English, that is in English alphabet. In phonetics, it has to be sound as Z. Clear? J. And next one is K కాదు, ఇది K లాగా ప్రొనౌన్స్ చేయకూడదు. So not like that, it has to pronounce as K. K. Next, remaining all same, L, M, followed by N, and come the same interesting thing. This is not O, it has to be pronounced as O. O. O కాదు, it's O. Next, P, and this one is Q. కా, యా. ఈ సింబల్ ని మనం ఫోనెటిక్స్ లో జే కాదు యాగా ప్రొనౌన్స్ చేయాలి. మనం నేర్చుకుందాం. వోవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, బట్ బేసిక్ గా ఆల్ఫాబెట్ ప్రొనౌన్సియేషన్ అయిన తర్వాత లెట్ us మూవ్ ఆన్ దట్. ఇట్ హ్యాస్ టు బి సౌండ్ as Q. అండ్ ఆర్. ఆర్ కి కూడా రూల్స్ ఉన్నాయి, విల్ డిస్కస్ స్లోలీ వన్ ఆఫ్టర్ వన్. సో ఫస్ట్ సౌండ్ ని బాగా అట్టర్ చేయాలి. లాస్ట్ బికాస్ ఇక్కడ ఒకసారి చూడండి, బ్రాకెట్ లో పెట్టాం మనం ఆర్ సౌండ్ ని. సో దాన్ని డైరెక్ట్ గా హిట్ చేసినట్టు ప్రొనౌన్స్ చేయకుండా లైట్ గా ప్రొనౌన్స్ చేయాలి.
ఆర్ ఆర్ ఆ సౌండ్ బాగా అట్టర్ అవ్వాలి, రా సౌండ్ కొంచెం లైట్ గా అట్టర్ అవ్వాలి. ఇట్స్ ఆర్ కాదు, ఇట్స్ ఆర్. నెక్స్ట్ ఎస్ అండ్ టీ, నాట్ టీ, టీ, like having some tea, the same pronunciation. And this is, I told you already, ఈ సింబల్ ని యా గుణింతంగా మనం ప్రొనౌన్స్ చేయాలి ఇక్కడ. సో it should be pronounced as you. Clear? And it's V. ఒకసారి చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో. W ఒకే ఒక లెటర్ ఇంగ్లీష్ లో, ఫొనెటిక్స్ లో వచ్చేసరికి 7 లెటర్స్ ఉన్నాయి. అంటే మనం అన్ని ప్రొనౌన్సియేషన్స్ చేస్తామన్నమాట. అటరెన్స్ లో అన్ని స్వింగ్స్ ఉంటాయి. సో డి ఆ, ఇది ఈ సౌండ్ ని ఆ అంటారు. సో మనం నేర్చుకుందాం ఫర్దర్ గా. సో ఇట్ హ్యాస్ టు బి ప్రొనౌన్స్, ప్రతి లెటర్ ని అటర్ చేయాలి ఇక్కడ. W, W, and X followed by, not Y, it's Y, Y. And for at last, so చిన్నప్పుడు స్కూల్లో and Z అని చెప్పినట్టు at last Z. అప్ టు నౌ ఆల్ఫాబెట్ యొక్క అటరెన్స్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ లో ఎలా అటర్ చేయాలో, ఎలా ప్రొనౌన్స్ చేయాలో డిస్కస్ చేసుకున్నాం కదా. వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. వర్బల్స్ అండ్ కాన్సోనెంట్స్ అన్న సౌండ్స్ ని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, ప్రొనౌన్సియేషన్ కూడా చేయిస్తాను. సో మై ఓన్లీ సిన్సియర్ సజెషన్ ఈజ్ ప్లీజ్ డూ ప్రాక్టీస్ అలాంగ్ విత్ మీ. నేను ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు నాతో పాటు వీడియో పాస్ చేసుకుని ప్రొనౌన్స్ చేసి ప్రాక్టీస్ చేయండి. సో దట్ యుల్ గెట్ కంప్లీట్ స్టఫ్ అండ్ గ్రిప్ ఆన్ pronunciation of phonetic style. Clear? Thank you for watching my channel, and if you are watching my channel very first time, don't forget to like, share and subscribe to my channel to support me. Thank you.